చతుర్థ సర్గము. శ్రీరాముడు తల్లికి నచ్చ చెప్పి వనవాసమునకు అనుజ్ఞను తీసుకునుట, రామపట్టాభిషేకము, గిట్టని వారిపై లక్ష్మణుడు ఆగ్రహించుట, శ్రీరాముడు లక్ష్మణస్వామికి తత్వోపదేశము చేయుట, సీతాలక్ష్మణ సమేతుడై వనములకు వెళ్ళుటకు సంసిద్ధుడగుట. శ్రీ మహాదేవోవాచ తతస్సుమిత్రా దృష్ట్వైనం రామం రాజ్ఞీం ససంభ్రమ కౌసల్యాం బోధయామాస రామోయం సముపస్థిత శ్రుత్వైవ రామనామైష బహిర్దృష్టిప్రవాహిత రామం దృష్ట్వా విశాలాక్షం ఆలింగ్యాం కేన్యవేశయత్ మూర్ధ్నవఘ్రాయ వత్స్పర్శ్య గాత్రం నీలోత్పలచ్చవి భుంక్షపుత్రేతి చ ప్రాహం ఇష్టమన్నం క్షుదార్దితః రామప్రాహనమే మాతర్భోజనావసరకృత దండకాగమనే శీఘ్రం మమ కాలోద్య నిశ్చిత కైకేయీ వరదానేన సత్యసంధప్పితా మమ భరతాయ దదౌ రాజ్యం మమాప్యారణ్యముత్తమం చతుర్దశ సమాస్తత్ర హ్యుషిత్వా మునివేషధృక్ ఆగమిష్యే పునః శీఘ్రం న చింతాం కర్తుమర్హసి తచ్ఛ్రుత్వా సహసోద్విగ్నా మూర్ఛితా పునరుత్థితా ఆహ రామం సదుఃఖార్త ఆహ రామం సుదుఃఖార్త దుఃఖసాగర సంప్లుత యది రామవనం సత్యం యాసి చేన్నయమామపి త్వద్విహీనా క్షణార్ధం వా జీవితం ధారయే కథం యథా గౌర్బాలకం వత్సం త్యక్త్వా తిష్టేన్న కుత్రచిత్ తథైవ త్వాం న శక్నోమి త్యక్తుం ప్రాణాత్ ప్రియం సుతం. శ్రీ మహాదేవుడు వచించిన పార్వతి. అప్పుడు మహారాణి సుమిత్ర అటు రాముని ఇటు మహారాణి కౌసల్యను చూచి సంభ్రమాశ్చర్యమునకు లోనయ్య. మహారాణి కౌసల్యను ధ్యానము నుండి మేల్కొల్పి రాముడు ఆమె కొరకు వేచి ఉన్నాడని తెలిపి, రాముని పేరు వినగానే కౌసల్యాదేవి సమాధి దశ నుండి తేరుకొని బహిర్ముఖమయ్యాను. ఆమె విశాలనయనుండకు రామచంద్రుని చూచి అతన్ని ఆలింగనము చేసుకుని తన ఒడిలోనికి చేర్చుకున్నాను. రాముని శిరమును ఆఘ్రాణించి నల్లకలవులతో సమానమైన అతని శ్యామల శరీరమును చేతితో నిమురుచు, నాయన నీకు ఆకలి అగుచుండవచ్చును, కొంత మధురాన్నమును భుజింపుము అని పలికాను. అంతటా రాముడు నుడిగాను, అమ్మ, ఇది భోజనమునకు సమయము కాదు. ఇప్పుడు నేను వెంటనే దండకారణ్యమునకు వెళ్ళుటకు నిశ్చయింపబడింది. సత్యప్రతిజ్ఞునకు నా తండ్రి తల్లి కైకేయికి వరముసగను. దానికి అనుగుణ్యముగా భరతునకు అయోధ్య రాజ్యమును, నాకు మిగులు ఉత్తమమైన అరణ్య రాజ్యమును ప్రసాదించాను. మునివేషమును ధరించి అతడ 14 సంవత్సరములు నివసించి వెంటనే నేను తిరిగి వచ్చేదను. నీవు ఏ విధముగా చింతింపతగదు. అనుకోని విధముగా అట్టి వచనములను విని తల్లి కౌసల్య దుఃఖముతో కలత చెంది మూర్ఛిల్లెను. కొంతసేపటికి ఆమె స్పృహలోనికి వచ్చి దుఃఖసాగరమును మునిగదు. మిగులు దుఃఖముతో కుమిలిపోవచ్చు రామునితో ఇట్లు పలికి, రామ, నీవు నిజముగా వనమునకు ఏగ నిశ్చయించినచో నన్ను నీ వెంట గునిపొమ్ము. నీవు లేక నేను అరక్షణమైనను ఎటులు జీవించి ఉండగలను. ఆవు తన లేగదూడను వదిలి మరి ఒక చోట ఉండలేనట్లు నేనును నా ప్రాణముల కిందను ప్రియమైన పుత్రుడవైన నిన్ను విడిచి ఉండలేను. భరతాయ ప్రసన్నశ్చ రాజ్యం రాజా ప్రయచ్చతు భరతాయ ప్రసన్నశ్చేద్ రాజ్యం రాజా ప్రయచ్చతు కిమర్థం వనవాసాయ త్వామాజ్ఞాపయతి ప్రియం కైకేయ్యా వరదో రాజా సర్వస్వం వా ప్రయచ్చతు త్వయా కిమపరాద్ధం హి కైకేయ్యా వా నృపస్య వా పితా గురుర్యథా రామ తవాహమధిక తతః పిత్రా జ్ఞప్తో వనం గంతుం వారయేయ మాం సుతం
యది గచ్చసి మద్వాక్యం ఉల్లంఘ్య నృపవాక్యతః తద ప్రాణాన్ పరిత్యజ్య గచ్ఛామి యమసాదనం. లక్ష్మణోపి తతః శ్రుత్వా కౌసల్యావచనం వృషా ఉవాచ రాఘవం వీక్ష్య దహన్నివ జగత్రయం. ఉన్మత్తం భ్రాంతమనసం కైకేయీ వశవర్తినం బద్ధ్వా నిహన్మి భరతం తద్బంధూన్ మాతులనపి. అద్య పశ్యంతు మే శౌర్యం లోకాన్ ప్రదహతః పురా రామత్వమభిషేకాయ కురు యత్నమరిందమా. ధనుష్పాణిరహం తత్ర నిహన్యాం విఘ్నకారిణః ఇతి బ్రువంతం సౌమిత్రిం ఆలింగ్య రఘునందనః. శూరోసి రఘుశార్దూల మమాత్యం తైతే రతః. జానామి సర్వం తే సత్యం కింటు తత్సమయో నహి. మహారాజునకు భరతుడు అన్న అంత ఇష్టమే ఉన్నచో అతనికి రాజ్యమునిచ్చుగాక. కానీ ప్రియపుత్రుడు నీకు వనవాసం ఎలా విధించుచున్నాడు. కైకేయికి వరమిచ్చి మహారాజు ఆమెకు సర్వస్వము సమర్పించునుగాక. అందుకు ఆటంకమేమున్నది? కానీ నీవు ఆయనకు గాని ఆమెకు గాని ఏ విధముగా నువ్వు అపకారం చేసేది? రామ, తండ్రి నీకు గురు సమానమైనచో నేను అంతకంటే నువ్వు అధికరాలను. నిన్ను అతడు వనవాసమునకు పొమ్మనిన నేను నిన్ను వలదని వారించుచున్నాను. నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించి వనములకు ఎగినచో నేను నా ప్రాణములు త్యజించి యమలోకమునకు పోయేదను. కౌసల్యాదేవి మాటలు విన్న తర్వాత లక్ష్మణుడు కూడా రోషావేశముతో ముల్లోకములను దహించు వాని వలె రాముని చూచిట్లను. అన్న ఉన్మత్తుడు భ్రాంతచిత్తుడు కైకేయీ వశవర్తుడైన దశరథుని బంధించి భరతుని అతని సహాయకులకు మేనమామలను ఇతర బంధువులందరినీ నేను చంపించి వైచెదను. పూర్వము సమస్త లోకములను భస్మీపటనము చేసిన రుద్రుని కాలాగ్ని సదృశముకు నా శౌర్యమును అందరూ చూచుదరుగా. శత్రుదమన రామ, నీవు రాజ్యాభిషేకమునకు సిద్ధముఖము. ఇందుకు విఘ్నము కలిగించు వారిని అందరినీ నేను ధనుర్బాణములు ధరించి చంపివేయదు అని లక్ష్మణుడు పలుకగా రాఘవుడు అతన్ని ఆలింగనము చేసుకు, రఘువంశ శార్దూలమా, లక్ష్మణ, నీవు కడుంగడు సూర్యుడు, నా యొక్క పరమహితమునందే నిరతుడు. నీవు పలికిన ముల్లోకములు భస్మము చేసిన కాలాగ్ని సమానము పౌరుషము ప్రదర్శించదను అనిన మాటలు యథార్థములే, నేను ఎరుగుదను. కానీ అట్టి పరాక్రమ ప్రదర్శనకు ఇది సమయము కాదు. మన కంటికి కనిపించిన రాజ్యములు దేహములు మొదలగునవి సత్యమే అయినచో నీ సంరంభము ప్రయత్నము అంతయు సఫలమే అయ్యాడు. కానీ ఈ భోగములు మేఘ సమూహమునందు త్రుటిలో మెరిసి మాయమగు మెరుపు తీగలవలే చంచలం. ఇక ఆయువు కాలిన ఇనుముపై పడిన నీటి బొట్టు ఆవిరైపోయినట్లు క్షణములో నశ్వరముగును. యథా వ్యాలగలస్తోపి భేకోదంశానపేక్షతే తథా కాలాహినాగ్రస్తో లోకో భోగాన శాశ్వతా. కరోతి దుఃఖేన హి కర్మతంత్రం శరీరభోగార్ధమహర్నిశం నరః. దేహస్తు భిన్న పురుషాత్ సమీక్షతే కోవాత్ర భోగ పురుషేణ భుజ్యతే. పితృమాతృసుత భ్రాతృ దారబంధ్వాది సంగమ ప్రపాయాం ఇవ జంతూనాం నద్యాం కాష్టౌ ఘవచ్చలః. ఛాయేవ లక్ష్మీశ్చ పలా ప్రతీత తారుణ్యమంబూర్మివ దధ్రువం చ. స్వప్నోపమం స్త్రీసుఖమాయురల్పం తథాపి జంతోరభిమానయేష. సంసృతి స్వప్నసదృశీ సదా రోగాదిసంకులా గంధర్వనగర ప్రఖ్యా మూఢస్తామనువర్తతే. ఆయుష్యం క్షీయతే యస్మాత్ ఆదిత్యస్య గతాగతైః దృష్ట్వాన్యేషాం జరామృత్యు కథం చిన్నైవ బుధ్యతే.
పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా జనులు కాలరూపముకు సర్పముల నోట చిక్కినను తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందరు. కేవలము శారీరక సుఖభోగములకై మానవుడు రేయింబవళ్ళు అతి కష్టమును సహించి వివిధములైన పనులు చేయుచుండు. ఇది అంతటి ఆశ్చర్యకరమగు విషయం. ఒకవేళ ఆత్మ నుండి శరీరము వేరైనదని, నేను శరీరము కాదని వివేకముతో చింతించి గుర్తించిన ఎడల పురుషుడు ఏ భోగమునైనను ఎట్లు అనుభవించగలుగును? తల్లి, తండ్రి, పుత్రులు, సోదరులు, స్త్రీలు, బంధువులు వీరెల్లరి సమాగమము దాహము తీర్చుకున్నట్టుకై చలవేంద్రము కడకు చేరిన ప్రాణుల వలె, నదీ ప్రవాహమును కూడిన కట్టెల వలె క్షణికమైనది కదా. ఇది స్పష్టముగా గోచరించే విషయమే. సంపద ఛాయ నీడ వలె చంచలమైనదని లోకమున ప్రతీతి. సంపద ఛాయ వలె చంచలమైనదని లోకమున ప్రతీతి. యవ్వనము నీటి అలల వలె అనిత్యము, అవి ఎగసిపడిపోవు. స్త్రీ సుఖము స్వప్నము వలె మిథ్య, ఆయువు అత్యంత అల్పము. ఇది స్పష్టము. అయినను ప్రాణులు వీటిని శాశ్వతమని భావించు, వాటిపైనే ఎంతో అభిమానమును కలిగి ఉండు. సంసారము స్వప్న సదృశం, శరీరము రోగాది సంకులము. అది గంధర్వ నగరము వలె మిథ్య అని ప్రసిద్ధిగాంచినది. ఆకాశమునందు చేరిన మేఘముల గుంపును గంధర్వ నగరము అందు. అయినను మూఢజనులు సదా సంసారమునే సత్యమని భావించి దాన్ని అనుసరించి ప్రవర్తించవు. నిత్యము సూర్యుని ఉదయాస్తమయములతో మానవుల ఆయువు నశించుచున్నది. ప్రతి దినము ఇతరుల వార్ధక్యమును మరణమును చూచుచునే ఉన్నాము. అయినను మూఢుడు దీనిని గుర్తించుట లేదు. నిరంతరము ఆ విధముగానే రేయింబవళ్ళు సాగుచునే ఉన్నవి. అయిన మూఢమదేగు పురుషుడు భోగముల వెనకనే పరిగెడుచున్నాడు, లోకగతిని గమనించుట లేదు. సయేవ దివస శైవ రాత్రిరిచ్చేవ మూఢధీ భోగాననుపతచ్చేవ కాలవేగం న పశ్యతి. ప్రతిక్షణం క్షరచ్చేత ఆయురామఘటాంబువత్. సపత్నాయువరో గౌఘా శరీరం ప్రహరంత్యహో. జరావ్యాఘ్రీవ పురతశ్చయంత్యవతిష్ఠతే. మృత్యు సహైవ యాత్యేష సమయం సంప్రతీక్షతే. దేహేహం భావమాపన్నో రాజాహం లోక విస్తృత. ఇత్యస్మిన్ మనుతే జంతు కృమివిడ్భస్మ సంజితే. త్వగస్థిమాంస విన్మూత్మర్ ఏతో రక్తాది సంయుత. వికారీ పరిణామీ చ దేహ ఆత్మా కథం వద. యమాస్థాయ భవాన్ లోకం దగ్ధుమిచ్చతి లక్ష్మణ. దేహాభిమానినః సర్వే దోషా ప్రాదుర్భవంతి. దేహోహమితి యా బుద్ధిరవిద్యా సా ప్రకీర్తితా. నాహం దేహశ్చిదాత్మేతి బుద్ధిర్విద్యేతి భణ్యతే. అవిద్యా సంసృతేర్హేతుర్విద్యా తస్యా నివర్తికా. తస్మాద్ యత్నః సదా కార్యో విద్యాభ్యాసే ముముక్షుభిః. కామక్రోధాదయస్తత్ర శత్రవః శత్రుసూదన. తత్రాపి క్రోధయే బాలం మోక్షవిఘ్నాయ సర్వదా. ఏనావిష్టపుమాన్ హంతి పితృభాతృసుహృత్సభీన్. మూఢమతియగు పురుషుడు భోగముల వెనుకనే పరిగెడుచున్నాడు, కాలగతిని గమనించట్లేదు. పచ్చి కొండలోని నీటి వలె ఆయువు క్షణక్షణము క్షీణించుచునే ఉన్నది. రోగములు శత్రువుల వలె శరీరమును బాధించుచునే ఉన్నవి. వృద్ధాప్యము ఆడుపులి వలె భయపెట్టుచు ముందు నిలిచియే ఉన్నది. మృత్యువు కూడా దాని వెంటనే నడుచుచు సమయమునకై ప్రతీక్షించుచున్నది. మానవుడు ఈ శరీరమును చూచుకొని దురభిమానమును పెంచుకొని నేను లోక ప్రసిద్ధుడను, నేను రాజును అని గర్వపడుచును. చివరకు ఆ శరీరమే క్రిమిగా, మలముగా, బూడిదిగా మారిపోవచ్చున్నది కదా. లక్ష్మణ, నీవే తెలుపుము. దేనిని ఆశ్రయించి ఈ లోకమును దగ్ధము చేయ సంకల్పించితివో
ఆ దేహం చర్మముతో, ఎముకలతో, మాంసముతో, మలమూత్రములతో, శుక్రముతో కూడిన వికారములను పొందుతున్నది కదా. షడ్విధ పరిణామ లక్షణములు కలిగి నశ్వరమైనది కదా ఈ దేహము. అట్టి దేహం ఏ విధముగా ఆత్మ కాగలదు సోదర? ఇట్టి దేహమే ఆత్మానుడు అభిమానము గల పురుషుని యందే సమస్త దోషములు ప్రకటమగుడుచుండు. నేను దేహమును అనిడి బుద్ధి అవిద్య అని పేరు. నేను దేహమును అనిడి బుద్ధికి అవిద్య అని పేరు. నేను దేహమును కాను చేతనత్వము గల ఆత్మను అనడి బుద్ధి విద్య అని తెలుపబడను. అవిద్య జనన మరణ రూప సంసారమునకు కారణమైనది. విద్య దానిని తొలగింపచేయుచున్నది. కావున మోక్షాసక్తి గలవారు ఎల్లప్పుడూ విద్యను అనగా జ్ఞానమును సంపాదించుకున్నట్టుకు యత్నింపవలేదు. శత్రుదమన, కామక్రోధాదులు ఈ సాధనయందు విఘ్నములు కలిగించు శత్రువులు. అందువలన వాస్తవమున మోక్ష మార్గమునందు విఘ్నము కలిగించుటకు కేవలము ఒక క్రోధమే చాలు. అది ఆవేశించినచో పురుషుడు తల్లిదండ్రులను, మిత్రులను, బంధువులను కూడా వధించును. క్రోధమూలో మనస్తాప క్రోధ సంసార బంధనం ధర్మక్షయకర క్రోధస్తస్మాత్ క్రోధం పరిత్యజ. క్రోధ ఏష మహాన్ శత్రుస్తృష్ణా వైతరణీ నదీ సంతోషో నందనవనం శాంతిరేవ హి కామధుక్. తస్మాత్ శాంతిం భజస్వాద్య శత్రురేవం భవేన్నతే. దేహేంద్రియ మనః ప్రాణ బుద్ధ్యాదిభ్యో విలక్షణ ఆత్మా శుద్ధ స్వయం జ్యోతిర్ అవికారీ నిరాకృతి. యావత్ దేహేంద్రియ ప్రాణైర్భిన్నత్వం నాత్మనో విదుః తావత్ సంసార దుఃఖౌఘై పీడ్యంతే మృత్యు సంయుతాః. తస్మాత్ త్వం సర్వదా భిన్నం ఆత్మానం హృది భావయ. బుద్ధ్యాదిభ్యో బహిః సర్వం అనువర్తస్వమాఖిదః. భుంజన్ ప్రారబ్ధమఖిలం సుఖం వా దుఃఖమేవ వా. ప్రవాహపతితం కార్యం కుర్యన్నపి న లిప్యసే. బాహ్యే సర్వత్ర కర్తృత్వం ఆవహన్నపి రాఘవ. అంతఃశుద్ధ స్వభావస్త్వం లిప్యసే న చ కర్మభిః. ఏతన్నయోదితం కృత్స్వం హృది భావయ సర్వదా. సంసార దుఃఖైరఖిలైర్బాధ్యసే చ బాధ్యసే న కదాచన. త్వమప్యంబ మయాదిష్టం హృది భావయ నిత్యదా. మనస్సునకు సంతాపం కలుగుటకు క్రోధమే మూలము. క్రోధమే సంసార బంధమునందు చిక్కబడజేసే ధర్మమును నశింపజేయు. కనుక నీవు కోపమును వదిలిపెట్టు. ఈ కోపము గొప్ప శత్రువు. తృష్ణ వైతరిణి నది, సంతోషము నందనవనం, శాంతియే కామధేను. అందువలన నీవు శాంతిని వహించు. దీనివలన శత్రువు యొక్క ప్రభావము నీ మీద ఉండదు. ఆత్మానున్నది దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, బుద్ధి మొదలగు వానికన్నా భిన్నమైనది, విలక్షణమైనది. అది శుద్ధమైనది, స్వయం ప్రకాశకరమైనది, అవికారి అయినది. అది స్వయం జ్యోతిస్వరూపముతో తేజరులుచుండు. మానవుడు దేహేంద్రియ ప్రాణాదుల కంటే ఆత్మ భిన్నమైనదని తెలియనంత వరకు మృత్యుపాశమున బంధింపబడి ఉండు. సాంసారిక దుఃఖ సముదాయము చేత పీడింపబడుచు ఉండునే ఉండు. కావున సర్వదా నీ హృదయములో దేహాదుల కన్నా ఆత్మను భిన్నమైన దానిగా అనుభవంలోనికి తెచ్చుకుంది. ఇట్లే బుద్ధ్యాదుల కన్నను వేరైన ఆత్మను గురించి బాహ్య వ్యవహారమనంతటినీ నిర్వహింపు. సుఖమైనను దుఃఖమైనను అదంతయును ప్రారబ్ధమనుకొనుచు అనుభవం. కానీ దుఃఖపడదు. అది బాధను కలిగించున్నదని మనస్సునందు తలుపు. ఓ రఘుకుమార, బయట నుండి అనగా ఇంద్రియాదుల ద్వారా నీవు కర్తృత్వమును ప్రకటించు. ప్రారబ్ధవశమున నీ ముందుకు వచ్చిన కార్యమును నిర్వహింపు. అట్లు చేయటం వలన ఫలాపేక్ష లేని కారణమున నీవు బంధములందు చిక్కుకొనవు. అంతఃకరణము రాగద్వేషరహితమై శుద్ధ స్వభావమును కలిగి ఉండుట చేత నీకు కర్మలు అంటవు. నేను చెప్పిన దానినంతయు నీవు నీ హృదయమునందు నిలుపుకొని ఆలోచింపుచుండు. అట్లు చేయటం వలన సాంసారిక దుఃఖముల చేత నీవు బాధింపబడకుందువు అని ఇట్లు తమ్మునితో చెప్పి రాముడు తల్లితో, అమ్మా, నీవు కూడా నా మాటలను హృదయంలో నుంచుకొని
నిత్యము భావించుచుండుము. సమాగమం ప్రతీక్షస్వ న దుఃఖైపీడ్యసే చిరం న సదైకత్ర సంవాస కర్మ మార్గానువర్తినాం యథా ప్రవాహ పతిత ప్లవానాం సరితాం తథా చతుర్దశ సమాసంఖ్యా క్షణార్ధమివ జాయతే అనుమన్యస్వ మామంబ దుఃఖం సంత్యజ్య దూరతః ఏవం చేత్ సుఖ సంవాసో భవిష్యతి వనే మమ ఇత్యుక్త్వా దండవన్మాతుః పాదయోరపతిచ్చిరం ఉత్థాప్యాంకే సమావేశ్య ఆశీర్భిరభ్యనందయత్. సర్వే దేవాః సగంధర్వా బ్రహ్మ విష్ణు శివాదయః రక్షन्तు త్వాం సదా యాంతం తిష్టంతం నిద్రయాయుతం ఇతి ప్రస్థాపయామాస సమాలింగ్య పునః పునః. లక్ష్మణోపి తదా రామం నత్వా హర్షాశ్రుతగద్గదః ఆహ రామ మమాంతః అమరామ మమాంతస్థః సంశయోऽయం త్వయా హృతః యాస్యామి పృష్ఠతో రామ సేవాం కర్తుం తదా దిశ అనుగృహ్ణీష్వ మాం రామ నోచ్చేత్ ప్రాణాం త్యజామ్యహం. తథేతి రామోऽప్యాహ లక్ష్మణం యాహి మాచిరం ప్రతస్థే తాం సమాధాతుం గతః సీతాపతిర్విభుః. ఆగతం పతిమాలోక్య సీతా సుస్మితభాషిణీ స్వర్ణపాత్రస్థసలిలైః పాదౌ ప్రక్షాళ్య భక్తితః పప్రచ్ఛ పతిమాలోక్య దేవకిం సేనయా వినా అగతోసి గతకృత్ర శ్వేతఛత్రం చ తే కుతః వాదిత్రాణి న వాద్యంతే కిరీటాది వివర్జితః. మరలా నా రాకు కొరకే నిరీక్షించుచుండము. దుఃఖములు ఎక్కువ కాలములు నిలిచి ఉండవు. జీవులు కర్మబంధములలో చిక్కుని ఉందురు కనుక తమ తమ ప్రారబ్ధ కర్మానుసారముగా వారు ఎల్లవేళలా ఒకే చోట కలిసి ఉండటం సాధ్యము కాదు. ఎట్టనగా నదీ ప్రవాహమును పడి కొట్టుకొని పోవచ్చున్న పడవలు ఎల్లవేళలా కలిసి ఉండవు కదా, అట్లే మనకును కలిసి ఉండట కుదరదు. తల్లి, ఈ 14 సంవత్సరముల వ్యవధి అరక్షణము వలె గడిచిపోవును. నీవు ఇక దుఃఖమును వదిలిపెట్టి నేను వనమునకు వెళ్ళి వచ్చుటకు అనర్జనిమ్ము. నీవు అట్లు చేసినచో వనమున నేను సుఖముగా ఉండగలుగుదును అని పలికి తల్లి పాదములపై వాలిను. తల్లి పాదముల మీద రాలిను. అంతటా తల్లి అతన్ని లేవనెత్తి ఒడిలో చేర్చుకొని మనసును కుదురపరుచుకొని ఆశీపూర్వకముగా అభినందించను. నాయన, నీవు నడుచువేళ, కూర్చుండివేళ, నిద్రించువేళ అన్ని వేళలా గంధర్వ సహితులైన దేవతలు, సర్వదేవతలు, బ్రహ్మ విష్ణు శివాదులు నిన్ను సర్వదా కాపాడుచుందురుగాక. ఇట్లని పలికి పలుమారు రాముని హృదయములకు హత్తుకొని తల్లి కౌసల్యాదేవి అతన్ని వీడ్కొల్పాను. అంతటా లక్ష్మణుడు రామునికి నమస్కరించాను. అప్పుడు అతని కన్నుల్లో ఆనందాశ్రువులు గిర్రును నిండగా గద్గద స్వరముతో ఇట్లను, అన్నయ్యా, నీవు నా మనసులోని సందేహమును తొలగించితివి. ఇంకా నేను నీ సేవ చేయుటకై నిన్ను అనుసరించేదను. నీ వందులకై నన్ను ఆజ్ఞాపింపు. అన్నా, నీవు నాపై దయను చూపు, లేకున్నా నేను ప్రాణములు విడిచేదను అనగా విని రాఘవుడు లక్ష్మణుతో, సరే అట్లే రమ్ము, ఆలసింపకము అని చెప్పాను. తదుపరి సీతాపతియగు రామచంద్రమూర్తి సీతకు నచ్చ చెప్పుటకు బయలుదేరను. ఆయన తన భవనమునకు చేరుకును. చిరునగోతో మాటలాడు సీతాదేవి పతిదేవును రాకను చూచి ఓ బంగారు పాత్ర యందు నీటిని తీసుకుని మిగుల భక్తితో ఆ స్వామి పాదములు కడిగాను. తన ప్రభువు వైపునకు చూచుచూ ఇట్లు అడిగాను, దేవా, సైన్యము లేకుండా ఈ సమయమును మీరు ఎట్లు వచ్చితిరి? ప్రాతకాలమును మీరు ఎచ్చటకు వెళ్ళితిరి? శ్వేతఛత్రం ఎచ్చటనున్నది. మంగళవాయిద్యములు ఎందుకు మ్రోగుటలేదు? కిరీటము మొదలగు రాజులకు తగిన ఆభరణములు లేకుండా ఎందుకున్నారు? సామంతరాజసహిత సంభ్రమాన్నాగతోసి కిం ఇతి స్మ సీతయా పృష్టో రామస్య స్మితమబ్రవీత్. రాజ్ఞా మే దండకారణ్యే రాజ్యం దత్తం శుభేఖిలం అతస్తత్పాలనార్థాయ శీఘ్రం యాస్యామి భామిని అతస్తత్పాలనార్థాయ శీఘ్రం యాస్యామి భామిని
అద్యైవ యాస్యామి వనం త్వం తు శ్వశ్రూసమీపగా శుశ్రూషాం కురు మే మాతుర్న మిథ్యావాదినో వయం ఇతి బ్రువంతం శ్రీరామం సీతాభీతా బ్రవీద్వచ కిమర్థం వనరాజ్యం తే పిత్రా దత్తం మహాత్మనా తామాహ రామ కైకేయ్యై రాజా ప్రీతో వరం దదౌ భరతాయ దదౌ రాజ్యం వనవాసం మమానఘే చతుర్దశ సమాస్తత్ర వాసో మే కిల యాచితః తయా దేవ్యా దదౌ రాజా సత్యవాదీ దయాపరః అతః శీఘ్రం గమిష్యామి మా విఘ్నం కురు భామిని శ్రుత్వా తద్రామవచనం జానకీ ప్రీతి సంయుతా అహమగ్రే గమిష్యామి వనం పశ్చాత్ త్వమేష్యసి ఇత్యాహమాం వినా గంతుం తవ రాఘవనోచితం తామాహ రాఘవ ప్రీత స్వప్రియాం ప్రియవాదినీం కథం వనం త్వాం నేప్యేహం బహువ్యాఘ్రమృగాకులం రాక్షసాఘోరరూపాశ్చ సంతి మానుషభోజినః సింహవ్యాఘ్రవరాహశ్చ సంచరంతి సమంతతః కట్వంలఫలమూలాని భోజనార్థం సుమధ్యమే ఆపూపాని వ్యంజనాని విద్యంతేన కదాచన. మంత్రులు సామంతరాజులను కూడి మహావైభవోపేతముగా మీరెందుకు రాలేదు, ఒంటరిగా ఎలా వచ్చితరు అని సీతాదేవి ఇట్లు ప్రశ్నింపగా శ్రీరామచంద్రుడు చిరునవ్వుతూ ఇట్లు పలికెను. ఓ శుభాంగి, తండ్రి గారు నాకు సంపూర్ణమైన దండకారణ్య రాజ్యమును ఒసిగిరి భామిని, అందువలన నేను తొందరగా దాన్ని పాలించవచ్చట వెళ్ళేదను. నేను నేడే వనమునకు వెళ్ళేదను. నీవు నీ అత్తగారి వెంట నుండి ఆమెకు సేవలను నింపము, నేను అసత్యమును పలకను. శ్రీరామచంద్రుడు ఇట్లు పలకగా సీత భయభీతురాలయ్యను. ఆమె ఇట్లు అడిగను, మహాత్ముడు మీ తండ్రి గారు మీకు వనరాజ్యమును ఎందుకు ఇచ్చిరి? అప్పుడు శ్రీరామచంద్రుడు ఆమెతో ఇట్లు పలికెను, ఓ పాపరహిత, మహారాజు ప్రసన్నుడై కైకేయికి వరమునొసగను. వాటికి అనుగుణంగా భరతునకు రాజ్యమును నాకు వనవాసమును ప్రసాదించాను. దేవి కైకేయి నాకు 14 సంవత్సరములు వనవాసము చేయవలనని కోరిను. నా మీద అంతులేని ప్రేమను కురిపించిన మా తండ్రి గారు యువసుడై సత్యవాది మహారాజు గారు నాకు సంపాదింపవలసి వచ్చాను. అందువలన ఓ భామిని, తండ్రి గారి ప్రతిజ్ఞను సత్యము చేయట వరకు నేను అడవులకు వెళ్ళి తొందరగా నేను తిరిగి వచ్చేదను. ఈ కార్యమునందు నీవు ఏ విధమైన ఆటంకమును కలగజేయరాదు అని చెప్పి రామచంద్రుని వచనములను విని సీత మిగులు సంతోషముతో పలికెను. మొదట నేను వనముకు వెళ్ళేదను, మీరు నా వెంట రండు. ఓ రాఘవ, నన్ను వదిలిపెట్టి మీరు వనముకు వెళ్ళడం సముచితము కాదు. రాముడు ప్రసన్నుడై ప్రియభాషిణియు ప్రియురాలు ఒక సీతాదేవితో ఇట్లనను, వనములు వ్యాఘ్రములు మొదలైన అనేక భయంకరముకు క్రూరమృగములతో నిండి ఉండును. అట్టి స్థలముకు నేను నిన్నెట్లు తీసిపోగలను? అతని మనుషులను తిని భయంకరమైన రాక్షసులు ఉందరు. అన్ని వైపులా సింహములు, వ్యాఘ్రములు, అడవి పందులు, ఖడ్గమృగములు మొదలగు హింసాత్మక పశువులు తిరుగాడుచుండరు. సుందరి, అతడు భుజించుటకు చేదైనవి పుల్లని కందమూలాదులే లభించును. అంతేగాక అతడు ఏ విధమైన తిండి, తీపి పిండి వంటకాలు, కూరలు మొదలగు భోజన పదార్థములు ఎన్నటికీ లభించవు కదా. కాలే కాలే ఫలం వాపి విద్యతే కుత్ర సుందరీ మార్గో న దృశ్యతే క్వాపి శర్కరాకంటకాన్విత గుహాగహ్వర సంబాధం చిల్లీదం సాదిభిర్యుతం ఏవం బహువిధం దోషం వనం దండక సంజ్ఞితం పాదచారేణ గంతవ్యం సీతావాతాతపాదిమత్ రాక్షసాదీన్వనే దృష్ట్వా జీవితం హాస్యసే చిరాత్ తస్మాత్ భద్రే గృహే తిష్ఠ శీఘ్రం ద్రక్ష్యసి మాం పునః. రామస్య వచనం శ్రుత్వా సీతా దుఃఖ సమన్వితా ప్రత్యువాచ స్ఫురద్వక్త్రా కించిత్ కోపసమన్వితా కథం మామిచ్చసే త్యక్తుం ధర్మపత్నీం పతివ్రతాం
त्वदनन्यां मदोषां मां धर्मज्ञोऽसि दयापर त्वत्समीपे स्थितां राम को वा मां दर्शयेद्वने फलमूलादिकं यद्यत् तव भुक्तावशेषितं तदेवामृततुल्यं मे तेन तुष्टा रमाम्यहम् त्वया सहचरन्त्यामे कुशाकाशाश्च कण्टकाः पुष्पास्तरणतुल्या मे भविष्यन्ति न संशयः अहं त्वा क्लेशयेनैव भवेयं कार्यसाधिनी बाल्ये मां वीक्ष्य कश्चित् वै ज्योतिःशास्त्रविशारदः प्राहते विपिने वासः पत्या सह भविष्यति सत्यवाजी द्विजो भूयात् गमिष्यामि त्वया सह अस्य किञ्चित् प्रवक्ष्यामि श्रुत्वा मां नयकाननम् रामायणानि बहुशः श्रुतानि बहुभिर्द्विजैः ప్రియురాలా ఆ పండ్లు కూడా అన్ని సమయంలోనూ లభించవు అప్పుడప్పుడు ఎచ్చటెచ్చటనో దొరుకును ఆ వనమునందరి త్రోవలని నేను అటనట దుమ్ముతో కంటకములతో కప్పబడి ఉండును నడుచుటకు సరైన మార్గము కూడా కనిపించదు ఆ దండకారణ్యం ఇట్టి అనేక దోషములతో నిండి ఉండును దాని యందు అనేకములైన గుహలు గుంతలు బిలములు ఉండును ఈ ప్రదేశములన్నీ కీచురాళ్ల రొదలతో బాధపెట్టెడు అడవి ఈగలతో నిండి ఉండును అట్టి దండకారణ్యవాసము దినదన గండముగా పరిణమించును అట్టి వనమునందలి చలి ఎండ గాలితాకిటి అధికముగా ఉండును ఎల్లవేళలా నడకనే వెళ్ళవలసి వచ్చును అట్టి వనమునందు రాక్షసులు మొదలగు వారి భయంకర ఆకారములను చూచి నీవు వెంటనే ప్రాణములను వదిలిపెట్టదని నాకు సందేహం కలుగుతున్నది కనుక భద్రురాల నీవు ఇంటి వద్దనే ఉండుము తొందరగానే నీవు నన్ను తిరిగి చూడగలవు అను ఈ మాటలు విని సీతాదేవి దుఃఖిదే కొంచెం కినుక వహించి పెదవులు అదురుతుండగా ఇట్లను నాథ మీరు ధర్మజ్ఞులు దయాళువులు నేను మీ అనన్య భక్తురాలను దోషరహితను పతివ్రతను మీ ధర్మపత్ని అయిన నన్ను ఇంటిలోనే వదిలిపోవాలన్న ఆచరణ మీ మనసున ఎటులు పొడుసోపినది ఇది సమంజసమా అయినను నేను మీ సన్నిధిలో నుండగా క్రూర మృగములు రాక్షస గణములు నన్ను ఎట్లు బాధించను మీరు తినగా మిగిలిన ఫలమూలాదులు నాకు అమృత సమానములు కాగలవు వానితో సంతుష్టురాలని ఆనందముగా ఉండేదను మీతో సంచరించుచున్న నాకు దర్భలు రెండు ముళ్ళు సైతము పూలపాన్పు వంటి ఒకటిలో సందేహము లేదు నేను మీకు ఏ విధమైన కష్టమును కలిగించను పైగా మీ కార్యమునకు సహాయకరాలిగా ఉందను బాల్యంలో ఒక జ్యోతిష్కుడు నీవు నీ పతితో వనవాసము చేయదు అని చెప్పి ఉండను ఆ శాస్త్రవేత్త వాక్యములు సత్యములు కావాలను కదా నేను తప్పక మీతో వనమునకు వచ్చేదను మరి ఒక మాట కూడా చెప్పుచున్నాను వినుడు మీరు ఎందరో బ్రాహ్మణుల ద్వారా ఎన్నో రామాయణ గాథలు విని ఉందరు అందైనను తోడు లేక రాముడు వనమునికి ఎగిన చెప్పు కావున నేను మీకు సర్వదా సహాయకురాలని అవశ్యము మీ తోడ వచ్చేదను సీతాం వినావనం రామో గతక్కిం కుత్రచిత్వద అతస్త్వయా గమిష్యామి సర్వదా త్వత్సహాయిని యది గచ్చసి మాం త్యక్త్వా ప్రాణాం స్యక్ష్యామి తే గతః ఇతి తం నిశ్చయం జ్ఞాత్వా సీతాయా రఘునందన అబ్రవీద్దేవి గచ్చత్వం వనం శీఘ్రం మయా సహ అరుంధత్యై ప్రయచ్ఛాసు హారానాభరణాని చ బ్రాహ్మణేభ్యో ధనం సర్వం దత్వా గచ్ఛామహే వనం ఇత్యుక్త్వా లక్ష్మణేనాసు ద్విజానాహూయ భక్తితః దదౌ గవాం వృందశతం ధనాని వస్త్రాణి దివ్యాని విభూషణాని కుటుంబవద్భ్యః శృతశీలవద్భ్యో ముదా ద్విజేభ్యో రఘువంశకేతు అరుంధత్యై దదౌ సీతా ముఖ్యాన్యాభరణాని చ రామో మాతుః సేవకేభ్యో దదౌ ధనుమనే కదా
स्वकान्तपुरवासिभ्यः सेवकेभ्यस्तथैव च पौरजानपदेभ्यश्च ब्राह्मणेभ्यः सहस्रशः लक्ष्मणोऽपि सुमित्रां तु कौसल्यायै समर्पयत् धनुष्पाणिः समागत्य रामस्याग्रे व्यवस्थितः रामः सीता लक्ष्मणश्च जग्मुः सर्वे नृपालयम् श्रीरामः सह सीतया नृपपदे गच्छन् शनैः सानुजः पौरान् जानपदान् कुतूहलदृशः सानन्दमुद्वीक्षयन् श्यामः कामसहस्रसुन्दरवपुः कान्त्यादिशोभासयन् पादन्यास పవిత్రితాఖిల జగత్ప్రాపాలయం తత్పితు. ఒకవేళ మీరు నన్ను విడిచి వెళ్ళిన చోటు మీ ఎదురునే ప్రాణములు విడిచెదను అని ఇట్లు మాట్లాడిన సీతాదేవి దృఢనిశ్చయము నెరిగి రాముడు, దేవి ఆలసింపక నీవు కూడా బయలుదేరము, వేగమే నా వెంట వనమునకు రమ్ము, సమస్త ఆభరణములు హారములు గురుపత్ని అరుంధతికి ఇచ్చివేయము, మన ధనవంతయు బ్రాహ్మణులకు ఇచ్చి వనములకు బయలుదేరము అని పలికిన పిమ్మట లక్ష్మణుని ద్వారా బ్రాహ్మణులను పిలిపించి రఘుకుల తిలకుడకు రాముడు కుటుంబీకులు వేద విధులు శీలవంతులకు బ్రాహ్మణులకు భక్తి శ్రద్ధలతో వందలాది ఆవుల మందను విశేష ధనమును అశేష ఆభరణములను వస్త్రములను సమర్పించను. సీత కూడా తన ముఖ్యమైన ఆభరణములను ఇతర వస్తువులను అరుంధతి దేవికి ఇచ్చను. తన తల్లిని సేవించి దాసీధనమును రాముడు విరివిగా ధనముసిగను. ఈ విధముగా రాముడు అంతఃపురవాసులకు సేవకులకు పురవాసులకు గ్రామవాసులకు బ్రాహ్మణులకు పుష్కలముగా ధనమును వితరణ చేశాను. లక్ష్మణుడు కూడా తన తల్లియకు సుమిత్రను కౌశల్యకు సమర్పించాను. తాను ధనుర్ధారి అయి రాముని ఎదురు నిలిచాను. అనంతరము సీతారామ లక్ష్మణులు కలిసి దశరథుని భవనమునకు వెళ్ళారు. వేలకొలది మన్మధులను తలదన్నట్టు సుందరతమగు తన శరీరకాంతులు దశదిశలను ప్రకాశింపజేయుచుండగా శ్యామలవర్ణుడు శ్రీరామచంద్రుడు సీతాదేవితో కూడి తన తమ్ముడు లక్ష్మణునితో పాటు రాజమార్గమున మెల్లమెల్లగా నడిచి వెళ్ళుచుంటారు. అట్టి సమయమున అత్యంత కుతూహలముతో తమ వైపే చూచున్న పౌరులపై జానపదులపై చల్లని చూపుల ఆనందపు జలను కురిపించుచున్నాను. అడుగడుగున అఖిల జగమును పరమ పవిత్రమును రంచు తన తండ్రి దశరథుడు మొన్న మందిరమును చేరుకొను. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే మహామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే చతుర్దశ సర్గ సమాప్తః. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపము శ్రీమద్ అధ్యాత్మ రామాయణము నందలి అయోధ్యాకాండమును 4వ సర్గము సమాప్తము. పంచమ సర్గము. శ్రీరాముని వనవాసము తెలిసి పురవాసులు దుఃఖించుట, వామదేవుడును మునీశ్వరుడు సీతారామ లక్ష్మణులను అవతార రహస్యమును వెల్లడించుట, నారవస్త్రములు ధరించి సీతారామ లక్ష్మణులు వనమునికి వెళ్ళుట, నిషాదరాజ్యమును ప్రవేశించుట, గుహుడు శ్రీరాముని దర్శించుట. శ్రీ మహాదేవోవాచ అయాంతం నాగరా దృష్ట్వా మార్గే రామం సజానకిం లక్ష్మణేన సమం వీక్ష్య ఊచుః సర్వే పరస్పరం.